ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇంట్లో ఉన్న అందరి ముందు కూడా అవనీని బ్యాట్ చేయటం కోసం ఎన్నో ప్లాన్లు వేషాలు వేస్తూనే ఉంటుంది పల్లవి. ముఖ్యంగా ఈ పాటకే తన అత్తయ్య దగ్గర తన అత్తయ్య అవనీని అసహించుకునేటట్టుగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పల్లవి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఆ ప్లాన్ వచ్చి అవనీకి ఎంతో బాగా కలిసి వచ్చింది. కలిసి రావటం అంటే చిన్న చిన్న విషయాల్లో కాదు, ఎప్పటి నుంచో కనిపించుకోకుండా పోయినా తన తల్లి ఆచూకీ తెలిసి తన తల్లిని కలుసుకొని మాట్లాడే అంతా. మరి ఇంతకీ పల్లవి అసలు ఏం ప్లాన్ చేసింది? అవనీకి మళ్ళీ చాలా రోజుల తర్వాత తన తల్లి ఏ రూపంలో ఎక్కడ కనిపించింది తెలుసుకోవాలి అనుకున్నా, ఇక పల్లవి ఉన్ను అవని అక్కా చెల్లెలే అని నిజం తెలుసుకున్న తర్వాత అవనిలో ఎటువంటి మార్పు వచ్చింది, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. అయితే బర్త్డే విషయంలో కావాలని చెప్పేసేసి పల్లవి అమ్మమ్మ గారు ఇద్దరూ కూడా నన్ను అడ్డు పెట్టుకొని ఇన్ని వేషాలు వేసుకుంటూ వచ్చారు. పాపం నేను అత్తయ్య గారిని తప్పుగా అపార్థం చేసుకున్నాను. అత్తయ్య గారు అక్షయ్ గారి బర్త్డే చెయ్యరు అనుకునేటట్టుగా వీళ్ళు నమ్మించారు. ఇక నేను పల్లవిని నమ్మను. ఏదైనా తెలివితేటలతో ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. ఇంతకాలం పిచ్చిదానిలాగా పల్లవి ఏం చెప్తే అది నమ్మేశాను. పల్లవి వాళ్ళ నాన్న బర్త్డేకి డ్రెస్ తెచ్చాడు అని అనగానే నిజమే అనుకొని అత్తయ్య గారు చూస్తూ ఉండంగానే వెళ్ళి అనవసరంగా చినిగిపోయిందని అబద్ధం చెప్పి పడేశాను. అత్తయ్య గారు నన్ను ఇంతలా అపార్థం చేసుకోవటంలో తప్పేమీ లేదు. దీనికి అంతటికీ కూడా కారణం పల్లవినే. పల్లవికి ఏదో రకంగా చెక్ తప్పకుండా పెడతాను అని చెప్పేసి అవని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా బర్త్డే లాస్ట్లో వచ్చేసేసి పార్వతి తన పెద్ద కొడుకు అక్షయ్కి కార్ని గిఫ్ట్గా ఇస్తుంది కదా. కార్ కీసి ఇచ్చి అక్షయ్కి సర్ప్రైజ్ చేయగానే అక్షయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. వెళ్ళి కార్ని స్టార్ట్ చేయనాన్నా అని చెప్పంగానే దీనికోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే కింద వైర్లను నేను కట్ చేశాను. ఇక ఆ కార్ స్టార్ట్ చేసిన వెంటనే బావగారికి దెబ్బలు తాకటం ఖాయం అని చెప్పేసి పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది కదా. అయితే అక్షయ్ కార్లోకి వెళ్ళిన తర్వాత ఇక సీట్లో కూర్చోకుండా పక్కనైతే కూర్చుంటాడు. అదేంట్రా అక్షయ్, డ్రైవింగ్ సీట్లో కాకుండా పక్కన కూర్చున్నావు అని అనగానే చెప్తానమ్మా, అరే కమల్ ఇలా రారా అని అనగానే ఏంటన్నయ్యా అని చెప్పి అనగానే నీకు బైక్ కావాలి అనుకున్నావు కానీ నీకు దక్కలేదు. ఇప్పుడు నువ్వు కొత్త కార్ని నీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రా వచ్చి కూర్చో, నువ్వే ఈ కార్ని ఓపెన్ చేయాలరా అని అనగానే అదేంటన్నయ్య, అమ్మ నీకు గిఫ్ట్ ఇచ్చింది, నువ్వే స్టార్ట్ చేయొచ్చు కదా అని అనగానే లేదురా నీ చేతుల మీదుగానే స్టార్ట్ చేయాలి రా అని చెప్పేసి కమల్ అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అమ్మ బాబోయ్, ఇప్పుడు కమల్ బావకి దెబ్బలు తాకుతాయి, ఆ తర్వాత చాకరీ సేవలు నేను చేయక తప్పదు అని చెప్పేసి ఎవరు డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది. అదేంటమ్మా ఎవరిని డ్రైవ్ చేయొద్దంటున్నావు అని చెప్పేసి అనగానే అంటే అత్తయ్య మామూలుగా అయితే ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, రేపు మార్నింగ్ పంతులు గారితో పూజ చేయించుకున్న తర్వాత కార్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం, లేకపోతే మీ ఇష్టం అని అనగానే అయ్యే నేను అసలు మర్చిపోయానమ్మా, నిజంగానే నాన్న రేపు మార్నింగ్ పూజ చేసిన తర్వాతే కార్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసేసి అందరూ హ్యాపీగా అయితే లంచ్ డిన్నర్ అవి చేసేసి బర్త్డే పార్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగా మన కమల్ వచ్చేసేసి అన్నయ్య నా చేత కార్ని స్టార్ట్ చేయిద్దాము అనుకున్నాడు, నిజంగా అన్నయ్య చాలా గ్రేట్ అని చెప్పేసేసి రూమ్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు. ఈ రకంగా ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉండగా ఒక్కసారిగా బెడ్ పక్కన ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ ఇయర్ ఫోన్స్ తీసుకొని ఒక్కసారిగా తన చెవిలో అయితే పెట్టుకుంటాడు కమల్. ఇంకేముంది, అక్షయ్ వాళ్ళ రూమ్లో ఏం మాట్లాడుకుంటున్నారో దీని ద్వారా అయితే తెలుస్తూ ఉంటుంది. ఇదేంటిది, ఈ ఇయర్ ఫోన్స్ అక్కడ ఆరాధ్య, వదిన,
అన్నయ్య ఏం మాట్లాడుకుంటున్నారో క్లియర్ కట్గా వినిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అమ్మ నేను ఇవాళ కూడా నాన్నమ్మ పక్కనే పడుకుంటానమ్మా అని చెప్పేసి అనగానే, సరే నీ ఇష్టం మహారాజా, కానీ నానమ్మను కథలు చెప్పని నిద్రపోనివ్వకుండా డిస్టర్బెన్స్ చేయకూడదు, అర్థమైందా అని అనగానే, ఓకే అమ్మా అని చెప్పేసి అనుకున్న మాటలన్నీ కూడా ఇక్కడ మన కమలకైతే వినిపిస్తూ ఉంటాయి. ఇది ఇలా వినిపిస్తూ ఉండగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే చెవిలో నుంచి తీసి ఏంటా ఇదంతా కూడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా లోపలికి పల్లవి అయితే వస్తుంది. పల్లవి వచ్చి, అబ్బా ఏంటండి ఇవి నావి, మీరెందుకు తీసుకున్నారు, కొంపతీసి చెవులో ఏమైనా పెట్టుకున్నారా ఏంటి అని అనగానే, పెట్టుకోలేదు, పెట్టుకుంటే ఏమవుతుంది అని అనగానే, నిజాలు తెలిసిపోతాయి అని అంటూ ఉంటుంది. ఏంటి ఏదో అన్నావేంటి అని అనగానే, అబ్బే అదేం లేదండి, మా డాడ్ వాళ్ళతో నేను అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అప్పుడు అనుకుంటూ ఉంటాడు, అంటే పల్లవి వదిన వాళ్ళ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటుందన్నమాట. ఈ విషయం నేను అర్జెంటుగా వదినకు చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి పల్లవి అటు వెళ్ళిపోతుంది కదా. ఇక అవనీని కలిసి వదినా వదినా అని అంటూ ఉంటాడు. ఏమైంది కమల్, ఇంకా నువ్వు నిద్రపోలేదా అని చెప్పేసి అనగానే, నేను నిద్రపోయిన సంగతి పక్కన పెట్టు వదినా, కానీ ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి వదినా, కానీ చివరాఖరికి పల్లవి ఇలాంటి వేషాలు వేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను వదినా అని చెప్పేసి అంటూ ఉంటాడు. పల్లవి ఏం చేసింది కమల్ అని చెప్పేసి అంటూ ఉంటే, మీ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో పూర్తిగా అన్నీ తెలుసుకుంటుంది వదినా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే, ఇటు చూడు, నేను నార్మల్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. వాటిని చూసిన తర్వాత పల్లవి షాక్ అయిపోయింది. భయపడిపోయి వినలేదు కదా, నువ్వేమీ యూజ్ చేయలేదు కదా అని వాటిని లాక్కొని వెళ్ళిపోయింది. అవి పెట్టుకోగానే మీ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలిసింది అని చెప్పేసి అనగానే, అవునా, సరే అయితే ఈ విషయంలో పల్లవి చేసింది తప్పే అయి ఉండొచ్చు, అలానే నువ్వు పల్లవి మీద కోపడద్దు, ఇప్పుడు పల్లవి ఒట్టి మనిషి కూడా కాదు అని అనగానే, నాకు తెలుసు వదినా నువ్వు పల్లవికి సపోర్ట్ చేస్తావని, కానీ నేను పల్లవిని గుడ్డిగా నమ్మేస్తున్నాను, పల్లవి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అసలు ఇలా ఎందుకు చేస్తుందో, ఎంతైనా తన తండ్రి కూడా అటువంటి వాడే కదా అని అనగానే, కన్నయ్య ఈ విషయాన్ని ఇక్కడ వదిలిపెట్టేసే, నేను చూసుకుంటాను సరేనా, నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పేసి అవని అయితే పంపించేస్తుంది. పాపం పాపం కన్నయ్యకి తెలియదు తన భార్య ఎన్నెన్ని వేషాలు వేస్తుందా అని, ఇప్పటికైనా నిజం తెలిసింది అని చెప్పేసి అవని లోపలికైతే వెళ్తుంది. ఇక తను వింటుందంటే ఇక్కడెక్కడో మైక్రోఫోన్ని అరేంజ్ చేసే ఉంటుంది, ఎక్కడ చేసి ఉంటుంది అని అనుకుంటూ కింద చూడంగానే ఇక వాటర్ తాగుతూ క్యాప్ కింద పడిపోవడంతో క్యాప్ కింద పడిపోయిన తీస్తూ ఉండగా ఒక్కసారిగా మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అమాంతం వెళ్ళి ఆ వైర్లను పీకేసి కట్ చేసేద్దామని అనుకుంటూ ఉన్న అవనికి ఇక వెంటనే, అవును ఈ వైర్లను కట్ చేసేస్తే నాకేమొస్తుంది, వద్దులే, రేపొద్దున్న ఆయన నా మీద కోపడ్డనవన్నీ తెలిసిపోతాయి అని చెప్పేసి కట్ చేసేస్తుంది. ఇక మన అవని అయితే ఈ రకంగా అయితే వీరు నిద్రపోతూ ఉంటారు. అయితే బర్త్డే పార్టీలో నుంచి ఇంటికి వెళ్ళకోకుండా దయాకర్ వెనకాతల ఫాలో అవుతూ దయాకర్ దగ్గరికి వెళ్ళి, వీడు తాగుబోతోళ్ళ ఉన్నాడు బేబీ, వీడికి మనం ఒక డ్రింక్ బాటిల్ ఇస్తే చాలు నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక డ్రింక్ బాటిల్ బయట పెట్టి, నువ్వు ఆ ఫంక్షన్కి వచ్చావు, రాజేంద్ర ప్రసాద్ నీకు ఫ్రెండ్ అని చెప్పాడు, కానీ మీరిద్దరూ ఫ్రెండ్స్ కాదని నిజమైతే మాకైతే తెలుసు, ఇంతకీ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎవరికీ భయపడడు, కానీ నిన్ను చూసి భయపడుతున్నాడంటే నీ దగ్గర ఏదో తెలియని నిజమైతే ఉంది, ఆ నిజం తెలుసుకోవాలి నువ్వు చెప్పాలి అనుకుంటే త్వరగా చెప్పేసేయ్, ఎందుకంటే నీ కోసం ఈ బాటిల్ వెయిట్ చేస్తుంది అని చెప్పేసి చూపించగానే, అవునా దీనికోసం నేను ఏదైనా చేస్తాను, చెప్పేస్తాను, అక్షయ్ ఆ ఇంటి మొదటి వారసుడు నిజమే, కాకపోతే ఇక నా అక్క అనురాధకి పుట్టిన కొడుకు, మొదటి భార్యకు పుట్టిన కొడుకు అని అనగానే, ఏంటి బావగారికి 2 పెళ్ళిళ్ళు జరిగినాయా, మొదటి భార్య కొడుకు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి ఇప్పుడు తనెక్కడుంది అని అనగానే, మా అక్క ఎక్కడమ్మా, ఎప్పుడో చనిపోయింది, చనిపోవటం ద్వారానే కదా బావ పార్వతిని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి నిజాలైతే చెప్పేస్తాడు. ఈ నిజాలు తెలుసుకున్న తర్వాత, డాడ్
ఏంటి, ఆస్తి మొత్తానికి వారసుడు అక్షయ్ బావగారా? ఈ విషయం పల్లవికి తెలిస్తే ఇంకా రెచ్చిపోతుంది, అవనికి తెలిస్తే ఆస్తంతా వాళ్ళదే అని ఇంకా రెచ్చిపోతుంది అని అనగానే, బేబీ మనకి 2 విషయాలు తెలిసినాయి. అక్షయ్ వచ్చి మొదటి భార్య కొడుకు, ఆస్తికి వారసుడు అని. కానీ మనం యూజ్ చేసుకున్న దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటాం బేబీ. పక్కన వాటికి మనకు అనవసరం. ఏదైనా మనకు లాభం జరిగితేనే చేస్తాం అని అనగానే, అవును డాడ్, ఇప్పుడైనా మనకి కొత్త విషయం దొరికింది. ఈ విషయంతో ఆ ఇంట్లో ఎటువంటి కొత్త సమస్యలను సృష్టిస్తానో చూడండి అని అనగానే, వెయిట్ 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 బేబీ, దేనికైనా టైం రావాలి అని చెప్పేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన పల్లవితోటి అవని వచ్చేసేసి చిటికేలు కొడుతూ కూడా, ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అత్తయ్య గారి దగ్గర నన్ను బ్యాట్ చేయాలి అని అనుకున్నావు. ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే ఉంది కదా. కానీ చూడు, ఇక ఈ అవని అంటే నువ్వు ఫ్లవర్ అనుకుంటున్నావు, కానీ ఫైర్ అన్న విషయం నీకు మున్ముందు తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే, అయ్యో పిచ్చి అక్క, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఎందుకంటే ఇప్పుడు నీకు దిమ్మ తిరిగి ఒక షాకింగ్ న్యూస్ అయితే నా దగ్గర ఉంది. అది త్వరలోనే పెద్దగా నీ దగ్గర బ్లాస్ట్ కాబోతుంది అని చెప్పేసి ఈ రకంగా ఒకరికొకరు ఛాలెంజెస్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక సరే అయితే చూద్దాం అని చెప్పేసినట్టుగా, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తావో అన్నట్టుగా ఎవరికి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక మన అవని వచ్చేసేసి మన పల్లవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. పిన్ని బాగున్నావా, బాబాయ్ లేరా అని అనగానే, ఆయన పొద్దున్నుంచి ఏదో హడావడిగా ఉన్నారమ్మా, బయటికి ఇంటికి తిరగడమే సరిపోయింది, ఫ్రెండ్ని కలవటానికి బయటకు వెళ్ళారు అని అనగానే, అవునా పిన్ని, క్యాజువల్గా నీతో మాట్లాడదామని వచ్చాను అని అనగానే, అమ్మ అవని, నా కూతురు నిన్నక్కడ ఎంత ఇబ్బంది పెడుతుందో, నువ్వు నోరు విప్పి అది ఏం చెప్పినా, నువ్వు అది ఏం చేసినా నువ్వు నాతో చెప్పవు. నాకు తెలిసినవే కొన్ని నువ్వు చెప్పవు. అలాంటిది 24 గంటలు ఆ ఇంట్లో ఉంటున్న నా కూతురు నిన్ను ఎన్నెన్ని మాటలుగా ఇబ్బంది పెడుతుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. నువ్వు నాకు చెప్పటం లేదు అంతే అని అనగానే, అదేముందులే పిన్ని, పల్లవికి తెలిసినప్పుడే తెలుస్తుంది అని చెప్పేసి అవని అంటూ ఉంటే, అరే నువ్వు కూర్చో అమ్మా, నీకు కాఫీ తెస్తాను అని చెప్పేసేసి ఇక తానైతే వెళ్ళిపోతుంది. ఇక అవని తిన్నగా వచ్చేసేసి ఇక వాళ్ళ పల్లవి వాళ్ళ నాన్న పడుకున్న బెడ్రూమ్ దగ్గరికి వచ్చి ఏ ఇయర్ ఫోన్స్ అయితే, ఏ మైక్రోసాఫ్ట్ ఫోన్ అయితే పెట్టేదో ఆ ఫోన్ని వాళ్ళ బెడ్కి అయితే అంటిస్తుంది. సారీ పిన్ని, నీకు కూడా తెలియకోకుండా ఈ పని చేస్తున్నాను అని చెప్పేసేసి మన అవని అనుకుంటూ కాఫీ తాగి వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక నుంచి తండ్రి కూతుళ్ళు ఏం ప్లాన్లు వేస్తున్నారో, ఇక్కడ తండ్రి ఏ ప్లాన్లు వేస్తున్నాడో నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పేసేసి మన అవని అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక ఉదయం నుంచి రాత్రి దాకా తెగ హడావిడిగా తిరుగుతూ ఉంటాడా ఇక మన చక్రధరు. ఇక నైట్ అయ్యేసరికి ఫుల్గా డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన తర్వాత తన ఫ్రెండ్ ఒకడైతే ఫోన్ చేస్తాడు. ఏంట్రా, ఏం చేద్దామనుకున్నావు? అయినా నువ్వు ఎప్పుడో ప్రాణాలు తీసేశానని చెప్పావు కదరా, మళ్ళీ ఇప్పుడేంట్రా ప్రాణాలతో ఉందని చెప్తున్నావు అని అనగానే, అబ్బా నేనేమైనా తెలివి తక్కువ ఉన్నా కనిపిస్తున్నానా? ఎప్పుడో ప్రాణాలు తీపించేద్దాం అనుకున్నాంరా, కానీ చివరి నిమిషంలో ఒక నిజం తెలిసింది. ఆ నిజం తెలిసి ఆగిపోయాను. అవి గుర్తుకు వచ్చింది, ఆగిపోయాను. బలవంతంగా చాలా వరకు అన్ని ఆస్తులు నా పేరు మీద రాయించేసుకున్నాను, కానీ ఒకే ఒక స్థలాన్ని రాయించుకోలేకపోయాను. అది ఇప్పుడు ఫుల్ డిమాండ్గా ఉంది. అంతేకాదు, అది ఆ సరౌండింగ్స్లో ఎయిర్పోర్ట్ ఉండటం ద్వారా దానికి నార్మల్ రేట్ రావటం లేదు, కోట్లలో పలుకుతుంది. ఆ డాక్యుమెంట్స్ మీద ఒక్క సైన్ చేయించేసుకొని ప్రాణాలు తీపించేద్దామని ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను. ప్రాణాలు తీయించటానికి, ఆ కోట్ల ఆస్తి నా పేరు మీద రావటానికి రేపు ఉదయమే ముహూర్తం పెడుతున్నాను. కాబట్టి రేపు ఉదయమే బయలుదేరుతున్నాను. నువ్వు కూడా నాకు కంపెనీ ఇస్తానంటే రా అని అనగానే, వద్దులేరా, నీకేదైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయి, వస్తాను. ఇద్దరం ఎందుకు, నువ్వు ఒక్కడివి పని చేసుకొని వచ్చేసేయి, నాకు నీ మీద చాలానే నమ్మకం ఉంది అని తన ఫ్రెండ్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు. అవని
మైక్రోఫోన్ ద్వారా ఇంతకాలం పల్లవి ఏ రకంగా అవని రూమ్లో విషయాలన్నీ వినిందో మన అవని వచ్చేసేసి వాళ్ళ పేరెంట్స్ రూమ్లో పెట్టిందంతా కూడా వినేసి షాక్ అయిపోతుంది. ఎవరినో లేపేద్దాం అనుకున్నారా? రేపొద్దున్న ఎవరో ప్రాణాలు తీస్తున్నారా? అసలు ఎవరు ప్రాణాలు తీస్తున్నారు? అసలు రేపు బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇవన్నీ నేను తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఉదయాన్నే బాబాయిని ఫాలో అవుతూ వెళ్ళాలి అని చెప్పేసేసి అవని ఉదయాన్నే ఇక చక్రధర్ ఎటు వెళ్తున్నాడా ఏం చేస్తున్నాడని తెలుసుకుంటూ ఉంటుంది. సో అందుకోసం ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఇక తెలిసి తెలియనట్టుగా ఆ రకంగా ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని అలానే కార్లో వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉండగా చాలా వరకు ఒక పాడుపడ్డ ఇల్లు ఊరి చివరకు వచ్చేసాం అని చెప్పేసేసి పల్లవి ఇక్కడి దాకా వచ్చేసాం, అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని పక్కకైతే కారు ఆపుతుంది. ఈ రకంగా లోపలికి వెళ్ళేసరికి తన తల్లి తన తమ్ముడు ఇద్దరికి కూడా చేతులు కట్టేసేసి అపస్మారక స్థితిలో చూసి షాక్ అయిపోతుంది అవని. ఇక వెంటనే చక్రధర్ లోపలికైతే వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సంతకం కోసం వచ్చాను, నీ కూతురు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు సంతకం చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి సైలెంట్గా ఇక్కడ సంతకం చేసావు, లేకపోతే ఇక నా చేతుల్లోనే నీ ప్రాణాలు పోతాయి, పెట్టు సంతకం ఇక్కడ మర్యాదగా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి నీ ఆస్తి మొత్తం తీసుకొని నా రెండో భార్యతో సంతోషంగా ఉన్నాననా? నీకు ముందే చెప్పాను కదా నీ ఆస్తి చూసే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి. నువ్వేమో బిజినెస్లో అవి ఇవి అంటే వద్దు అన్నావు, ఊర్లోనే ఉండిపోవాలి అన్నావు. నేనేమో నువ్వు పిల్లల గురించి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక అమ్మాయిని చక్కగా ప్రేమించి ట్రాప్లోకి పంపేడేశాను. నువ్వు అడ్డుగా ఉన్నావు కాబట్టి నీ ఆస్తి తీసుకొని నిన్ను పక్కన పడేశాను. నువ్వేమో మళ్ళీ తిరిగి వచ్చావు. అలాంటప్పుడు మళ్ళీ నేను ఇంతకాలం బిజినెస్ రంగంలో మంచిగా ఉన్నాను, అందరి దగ్గర ముఖ్యంగా నా కూతురు నా భార్య దగ్గర నేను చీప్ అయిపోతాను కదా. కాబట్టి ఉన్న ఆస్తి రాసిచ్చేసావనుకో, నీ దారి నీది నా దారి నాది, త్వరగా ఇక్కడ సంతకం చేసేసే అని చెప్పేసేసి ఇక మన చక్రధర్ వచ్చేసేసి మీనాక్షిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇదంతా బయట నుంచి చూస్తున్న ఆవిడ షాక్ అయిపోతుంది. అంటే నా తండ్రి చక్రధర, ఆ అమ్మ ఇంతకాలం నిజం చెప్పకుండా దాచిపెట్టింది ఈ విషయాన్నైనా, చక్రధరే నా తండ్రా, నా తల్లిని మోసం చేశాడా అని నిజాలు తెలుసుకున్న తర్వాత అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన తల్లిని తన తమ్ముడిని కాపాడుకోవాలి, ఆస్తి రాయించేసుకున్న తర్వాత ప్రాణం తీసేస్తాడని చెప్పేసి అవని అయితే తన ఫోన్లోనే ఇక పోలీసులో వచ్చే హార్న్ సౌండ్స్ ఉంటాయి కదా, వాటిని పెద్ద సౌండ్లో పెట్టి కిటికీ దగ్గర అయితే పెడుతుంది. ఇదేంటిది, ఇప్పుడు ఈ ఏరియాకి పోలీసులు వస్తున్నారు, కొంప తీసి ఇక్కడ నేను ఇలాంటి పని చేస్తున్నాను వాళ్ళకు ముందే తెలిసిపోయిందా ఏంటి? ఎందుకైనా మంచిది ముందు ఇక్కడి నుంచి తప్పించుకుంటే తర్వాత దీంతో ఏ రకంగా ఆస్తి రాయించుకోవచ్చు అని చెప్పేసి ఇక పక్కకు వెళ్ళి ఆ పాడుబడ్డ ఇంటి దగ్గర కాకుండా కొంచెం పక్కకు వెళ్ళి పోలీసులకు హార్న్ సౌండ్ కనబడుకోకుండా ఉండాలని వెళ్ళి దాక్కుంటాడు. అయితే ఈ లోపల మన అవని ఏం చేస్తుంది, తన తల్లిని తన తమ్ముణ్ణి చక్కగా కట్లన్నీ విప్పేసేసి సైలెంట్గా వాళ్ళను తన కారులో ఎక్కించుకొని చాలా దూరం తీసుకొని వెళ్ళిపోతుంది. పోలీసులు ఇటు రాలేనట్టున్నారే, అనవసరంగా నేను సంతకం పెట్టించుకోకుండా వచ్చానని చెప్పేసి చక్రధర్ మళ్ళీ కూడా పాడుపడ్డ ఇంట్లోకి వస్తాడు. వచ్చి చూసేసరికి ఇంకేముంది, ఖాళీ సీట్లు తప్ప అక్కడ మీనాక్షి భరతులు ఇద్దరూ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్కి అయితే గురి అయిపోతాడు చక్రధర్. మరో పక్క అవని అర్జెంటుగా తన తల్లిని తమ్ముడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళిద్దరినీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా ట్రీట్మెంట్ అయితే ఇప్పించాలని కోరుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. అవనికి మన నిజమైతే తెలిసిపోయింది. నిజం తెలుసుకున్న అవని ఇక నుంచి ఏం చేయబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి? ఇక్కడ ఆస్తిపరుడైన అక్షయ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు, మరోపక్క ఇక మన ఆస్తి ఉంది అని చెప్పేసి పల్లవి ఎప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది కదా, బిజినెస్లో వాళ్ళ నాన్నకున్నాయని చెప్పేసి. కానీ దాని అంతటికీ కూడా కారణం ఇక చక్రధర్ మొదటి భార్య కూతురు ఇక్కడ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.